హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మా అక్కని మీకు పరిచయం చేస్తున్నాం. ఉమెన్స్ డే సందర్భంగా చూడండి మిషన్ ఎలా కొడుతుందో. ఫస్ట్ మిషన్ నేర్చుకుంది, ఆ తర్వాత కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంది. నేను అనుకున్నా మా అక్కకి ఏం చేతనవద్దు అనుకున్నా, కానీ చాలా బాగా అన్నీ నేర్చుకుంటూ ఒక ఉమెన్ ఎంతగా ప్రయత్నం చేస్తుందంటే తన కుటుంబాన్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, బిడ్డలు చూసుకోవాలి. అదేవిధంగా మరలా పని బయట కూడా నేర్చుకుంటూ ఎందులో తక్కువ కదా నిరూపించింది. చూడండి, ముందు మిషన్ నేర్చుకుంది, తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంది, తర్వాత కుకింగ్ కూడా నేర్చుకుని వంట మాస్టర్ అయింది. ఆహా, అసలు చూడండి, ఏదైనా జీవితంలో నేర్చుకుంటే సాధించగలరు. భర్తకు చేదోడిగా వాదోడిగా ఉండడానికి మా అక్క జ్యోతక్క వంట మాస్టర్ అయింది. మీకు కూడా వంట కావాలంటే మా అక్క దగ్గర రండి. హైదరాబాదులో యూసఫ్గూడలో ఉంటుంది. అసలు ఎంత బాగా చేస్తుందంటే వంట తిన్నోళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది. అసలు చూడండి, సూపర్గా చేస్తుంది మా అక్క. అందరిని పిలుస్తూ ఉంది, ఇదిగో నా వంట చూద్ది కానీ రండి అని. ఏం చేస్తుందో తెలియదు కానీ అందరూ జ్యోతక్క వంట అంటారు. నాకైతే అర్థం కాదు. అసలు పెద్ద పెద్ద దేశాల్లో చేస్తుంది మా అక్క. మా అక్కకు ఒకసారి మీరు ఓ అనండి, అసలు మామూలుగా ఉండదు. మా అక్క చేతి వంట తిని సూపర్గా ఉంటుంది అని కలవరిస్తారు. అదేవిధంగా వంటలైనా ఇంకేమైనా చేస్తుందా అంటే చర్చిలో డ్రమ్ము కూడా పడుతుంది. చర్చిలో అబ్బో ఎక్సలెంట్గా డ్రమ్ము పడుతుంది, ప్రార్థనలో ఉంటుంది. అసలు ఈ ఉమెన్స్ అంటే మనం తీసేస్తామా, ఏముందిలే వాళ్ళది అనుకుంటాం. కానీ చూడండి ఎన్ని రకాలుగా వీళ్ళు దేవుళ్ళు వాడబడుతున్నారు. వంట చేస్తుంది, మిషన్ కుడుతుంది, తర్వాత డ్రైవింగ్ నేర్చుకుంది, తర్వాత చర్చిలో సాంగ్స్ కూడా పాడుతుంది మా అక్క సూపర్ సింగర్గా పాడుతుంది. చర్చిలో చక్కగా పాటలు పాడుతుంది. అందుకనే అంటాం ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే స్త్రీలను మనం తీసేయకూడదు. మంచి స్వరాన్ని మా అక్కకి ఇచ్చాడు దేవుడు. చక్కగా పాటలు పాడే కృపను దేవుడు ఇచ్చాడు. అందరూ ఒకప్పుడు ఏమి రాదనుకున్నారు, కానీ మా జ్యోతక్క మాత్రం ఎక్సలెంట్గా అన్నీ నేర్చుకుంది. ఎప్పుడైతే దేవుళ్ళు వాడబడుతున్నారో మంచి అభిషక్తులైన దైవజనుల చేత వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి సన్మానం కూడా జరిగింది. నిజంగా దేవుళ్ళు ఫలిస్తే ఇంత కృప ఉంటుందని మా అక్క ద్వారా ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.